ఉన్నారు కాబట్టి పూర్తి వివరాలు తీస్తే అయిపోతుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు దీనికి అనుబంధంగానే ఇప్పుడు అక్కా తమ్ముళ్ళ కొట్లాట నేను చూసాం. అవినాష్ రెడ్డి గారు, సునీత రెడ్డి గారు, ఆవిడ చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ వెంటనే అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆయన అనేది ఏంటంటే, ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు ఇలా అనలేదు కదా, మీకు సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ నర్రెడ్డి అంటే ఆమె హస్బెండ్ని కూడా విచారించాలి, మీరందరికీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకే ఉంది కదా, ఉన్న తర్వాత మరి అక్కడికి వచ్చి ఆ రోజు మీరు మాట్లాడింది ఏంటి, ఇవాళ మీరు మాట్లాడుతుందంటే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆవిడ బయటకు వచ్చినప్పుడు ఆవిడేం బహుశా తాను తెలుగుదేశంతో లేనని చెప్పుకోవటం కోసమేమో షర్మిల గెలుపు ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం అనే మాట కూడా అన్నారు. సో ఎట్లా చూడాలండి ఈ రగడని? అంటే అసలు నేను మొన్న కూడా మీకు చెప్పాను, నాది ఒకటే నిశ్చితమైన అభిప్రాయం ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రచారానికి, ఉద్వేగాలకు, గెలుపు ఓటములకు ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇవన్నీ నిరర్థకమైనవే. మీతో ఆయన ఉదాహరణకు అవినాష్ రెడ్డి ఇక్కడ కూర్చొని గంట సేపు మీకు వివరాలన్నీ చెప్పినా అదేం కేసుకి ఏమి ఉపయోగపడదు. అలాగే డాక్టర్ సునీత కూడా, ఆమె వివేకానంద రెడ్డి గారి కూతురు కాబట్టి ఆమె పట్ల సానుభూతి చూపిస్తాము, ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటాం, అంతవరకే. కేవలం వివేకానంద రెడ్డి కూతురు కావటం అన్నటువంటి ఒకే ఒక ఫ్యాక్టర్తో ఈ కేసు గురించి ఆమె ఏం మాట్లాడినా కానీ దానికి శాంక్టిటీ, అది ఆమోదయోగ్యం అయిపోదు. ఎందుకంటే కోర్టు ముందుంది, కోర్టు ఆమెను కూడా విచారించింది. నిన్న అవినాష్ రెడ్డి చెప్పాడు, 13 సార్లు మీరు మార్చారు ఇచ్చిన వాంగ్మూలాన్ని అని చెప్పాడు. ఇంకా మూడోది, నాకు నిన్నటి నుంచి అనిపిస్తుంది, ఎక్కువ చర్చలో వస్తుంది ఆమె భర్త, ఆరోపణలకు గురవుతుంది ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. వీళ్ళు చెప్తుంది ఆయన మీద. ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అసలు ఆయనే సూటిగా మాట్లాడితే సగం సమస్యలకు పరిష్కారం లభిస్తుంది కదా. ఆయన మాట్లాడకపోవడం వల్ల సెంటిమెంటల్ ఫ్యాక్ట్ వచ్చి అమ్మాయిలు పెట్టి మాట్లాడిస్తున్నారని అవతల వాళ్ళు అనడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. ఓకే, ఆమె ఓపెన్లీ సపోర్టింగ్ షర్మిల, నో ప్రాబ్లం. వీళ్ళిద్దరి మధ్యలో తట్టుకోలేక మీరు అన్నట్టు అన్న చెల్లెల మధ్యలో విజయమ్మ అమెరికా వెళ్ళిపోయారని కూడా మనం వింటున్నాం మనము. కాబట్టి అక్కడ విజయమ్మకే తేల్చుకోలేని విషయాన్ని ప్రజలు పెద్ద ఎలా తేల్చుకుంటారు? ఇంకా వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు వస్తారు. తల్లే ఎవరి పక్షం తీసుకోనక్కర్లేదని ఒక అభిప్రాయానికి వచ్చి వెళ్ళిపోయింది మీ అబ్జర్వేషన్. కాబట్టి నేను అవినాష్ రెడ్డి గురించి చెప్తున్నా. అవినాష్ రెడ్డి కూడా తన తర్కాన్ని లేకపోతే ఇంకొక దాన్ని ఎన్ని తెచ్చి నేను అమాయకుని నాకు తెలియదని ఆయన ఎన్ని చెప్పినా ఆయన కోర్టును కన్విన్స్ చేయాలి. ఆయన ఆల్రెడీ నిందితుడు, ఆయన ఆల్రెడీ జైల్లో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద, యాంటిసిపేటరీ బెయిల్ మీద ఆయన బయట ఉన్నాడు. కాబట్టి ఒక నిందితుడు, బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా పార్లమెంట్ సభ్యుడు, మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన బయట చెప్పడం మీద కూడా వీళ్ళు కేసు మళ్ళీ వేయచ్చు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడికి నిన్న సుప్రీంకోర్టు ఒక చిన్న వార్నింగ్ ఇచ్చింది కదా, ఈ బెయిల్ కేసు, స్కిల్ కేసులో మీరు బెయిల్ మీద బయట ఉండి రెడ్ బుక్లో రాసుకొని మీ సంగతి చూస్తామని లోకేష్ బెదిరిస్తుంటే ఎలా కుదురుతుంది అని. అంటే అక్కడ ఆయన న్యాయవాది అన్నాడు కదా, వాళ్ళ లోకేష్ బెదిరిస్తే చంద్రబాబుకి ఏం సంబంధం అంటే కోర్టు ఏం పట్టించుకోలేదు, ఇది సరికాదు, మీరు మళ్ళీ ఇలాంటి పనులు చేయకండి అని. అందుకే మీరు చూస్తే ఏ సభలో కూడా తను అరెస్ట్ చేసిన విషయమే ప్రస్తావించట్లేదు. ఆయన చాలా కాషియస్గా ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరం కదా. మామూలుగా అరెస్ట్ చేస్తే నన్ను అనవసరంగా జైల్లో పెట్టారు చెప్తారు ఎవరైనా, మరి ఎందుకు అంటే ఈజ్ ఓకే కాషియస్. అయినా సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు అటువంటి మాటే అవినాష్ రెడ్డి మీద కూడా వచ్చే అవకాశం ఉంది. సో అవినాష్ రెడ్డి విషయంలో నా ఒపీనియన్, ఆయన పాయింట్అవుట్ చేసేవి తేడాలు, వైరుధ్యాలు ఇవన్నీ ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. అవేమో కోర్టుకు చెప్పి కన్విన్స్ చేసుకోవాల్సిందే. కానీ అలాగే దస్తగిరి, ఆయన ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ భాగం దస్తగిరి, సునీత, రాజశేఖర్ రెడ్డి వీళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతున్నాయి. ఏదైనా అఫీషియల్గా నిందితులైన వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్లో సమర్థించుకుంటూ మాట్లాడినా ఉపయోగం లేదు. కాకపోతే ఒకటి, ప్రజల ముందు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా ప్రజలకు అప్పీల్ చేస్తున్నానని అంతవరకు చెప్పడం అది వేరే విషయం. దస్తగిరి కూడా పెట్టాడు ఇక్కడ, ఇవి మాట్లాడకుండా చేయమని. మరి ఎన్నికల సంఘం ఎందుకు చేయట్లేదు నాకు తెలియదు. నేనేది అదే సార్, ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ. ఎన్నికలు అయ్యేదాకా వాళ్ళు మాట్లాడటంతో పాటు మీడియా కూడా దీన్ని పదే పదే ప్రచారంలోకి తీసుకురావద్దని ఎలక్షన్ కమిషన్ టేక్ ఏ కాల్ కదా. డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వాలి. గతసారే ఇచ్చారు. 5 ఏళ్ల తర్వాత కోర్టు విచారణలో ఉన్నదాన్ని దాని మీద ఎమోషన్స్, దాని మీద సైడ్స్ తీసుకుంటూ పబ్లిక్ను, ఓటర్స్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం సరికాదు అని ఎన్నికల సంఘం ఒక నోటీస్ ఇవ్వాలి. ఏమున్నా కోర్టుకు చెప్పుకోవచ్చు, కోర్టులో తేల్చుకోవచ్చు. కోర్టుకు వెళ్ళారు కూడా. ఇక్కడ పాయింట్ ఏమంటే డాక్టర్ సునీత
షీ అప్రోచ్ సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్. సుప్రీంకోర్టు కంటే ఇంకేముంటుందండి? అంతే. కడపలో మామూలుగా మీడియా కాన్ఫరెన్స్లో ఎవరేం చేస్తారు? సో ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ అండి. అందులో మనం ఎవరు రైటు ఎవరు కాదు, ఎన్ని కోణాలు, అనేక కోణాలు ఉన్నాయి దీంట్లో మొదటి నుంచి కూడా. ఇప్పుడు అలాగే ఇది సాక్షికి డాక్టర్ సునీతకు మధ్యలో తేడాగా మారడం అనగానే మళ్ళీ సాక్షికి వ్యతిరేకమైన పత్రికలు, మళ్ళీ ఆ పత్రికలకు వ్యతిరేకంగా సాక్షి రాయడం, పబ్లిక్ ఇంట్రెస్టు, కడప అభివృద్ధి, రాష్ట్రం, ఇవన్నీ ఎక్కడికో పోతున్నాయి. ఇది కేవలం అన్నా చెల్లెల తగాదా కూడా కాదు కదా ఇక్కడ. కాబట్టి డెఫినెట్గా ఇంకొకటి సార్ కీలకమైనది, రాయలసీమ మీద దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా? ఈ గొడవ ఇంపాక్ట్ నిజంగా ఉంటుందా ఇప్పటికీ? రాయలసీమలో ఇవన్నీ అంత అసాధారణమైన విషయాలు కాదు. రెండో తల్లి పుట్టినట్లు మేనమామకు తెలియదా అని వీళ్ళ గురించి వీళ్ళకు ఉభయల గురించి తెలుసు. అన్నిటికంటే కీలకమైనది వాసుదేవ్, పీపుల్ హ్యావ్ ఆల్రెడీ గేవ్ ద వెర్డిక్ట్ ఇన్ ది లాస్ట్ ఎలక్షన్. గత ఎన్నికల్లోనే వెర్డిక్ట్ ఇచ్చారు. గత ఎన్నిక నాటిగా కోడికత్తి ప్రచారం ఉంది, గత ఎన్నిక నాటిగా హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రచారం ఉంది. నాకు తెలియదు నిజంగా అంత అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల తర్వాత తమ సమయం ఎందుకు దాని మీద అంత వృధా చేసుకుంటుందో నిజంగా నాకు తెలియదు. నాకు ఆశ్చర్యం కూడా, నా సలహా అయితే కనుక. అలా అంటే మీరు సమర్థించడం వ్యతిరేకించడం కోర్టు ముందు ఉంది కదా, ఎవరిని సమర్థించలేదండి. సో అవినాష్ రెడ్డి షుడ్ ప్రజెంట్ హిస్ కేస్ బిఫోర్ ది జడ్జ్. అంతవరకే, ఇంకా వేరేది లేదు. తనను ఇవన్నీ ప్రచారాలు నమ్మకాన్ని చెప్పొచ్చు. నేను అనుకుంటాను ఈ మే గెట్ ఆమె అలాంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ నుంచి వస్తుంది అనుకుంటున్నాను. డాక్టర్ సునీతకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆమె బాధితురాలు కాబట్టి కేసులో ప్రతి చిన్న విషయాన్ని కూడా మరి తను 13 సార్లు చెప్పిన సంగతి ఆమె చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు ప్రశ్నించడమే మొదలు పెడితే 2 పక్షాలను ప్రశ్నిస్తాం కదా, ఇద్దరిని కూడా. సో తెలుగు వాంగ్మూలం మార్చుకోవటం ఏంటనేది అంతే కదా. మీరు ఎందుకు అంటే నేను మొదట్లో సజ్జలు చెప్పినట్టు విన్నాను, ఇంకొకరు చెప్పినట్టు విన్నాను అంటారు. ఓకే, మీరు ఎవరు చెప్పినట్టు విని లేకపోతే మీరు వాళ్ళతో సర్దుకొని ఊరుకుంటే మిగతా వాళ్ళు కూడా ఊరుకుండాలి. మీరు మీకు వైరుధ్యాలు వచ్చి మీరు వాటిని పెంచితే మిగతా వాళ్ళు కూడా ఉండాలి. ఇదే ఒక గ్రౌండ్ లెవెల్ ఒకటి ఉండాలి కదా, జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్ ప్రకారం వెళ్ళాల్సిందే. అలాగే జరగాలని నేను అనుకుంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ పల్లె గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా 4 అంశాల మీద నిశితమైన విశ్లేషణ. ఒకటి, ఈ సర్వేల మీద, సర్వేలని ఇప్పటివరకు జాతీయ స్థాయిలో సర్వేలు జరుపుతున్న సంస్థల ఇంక్లినేషన్ ఎటువైపు ఉంది, జనరల్గా దాని